చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఉన్నాం చాదరఘాట్ బ్రిడ్జ్ దగ్గర. విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల 2-3 రోజులుగా మొత్తం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. అలాగే జంట జలాశయాలకు ఇన్ఫ్లో ఎక్కువ అవడంతో గేట్లన్నీ కూడా లిఫ్ట్ చేశారు. ఆ లిఫ్ట్ చేసినటువంటి వాటర్ అంతా కూడా మూసీ రివర్ కే వస్తా ఉంది. ఆ రివర్ మూసీ రివర్ పక్కకే ఈ చాదరఘాట్ బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గర మనకి రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది మూసీ నది అనేది. ఎప్పుడు మనం నాకు తెలిసి నా కెరియర్ లో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంత పైకి ఫ్లో చేస్తున్నది. జస్ట్ బ్రిడ్జ్ తాకుతూ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, కాస్త ఫ్లో అట్లా వచ్చి వెళ్ళిపోయినవి ఉన్నాయి, కానీ ఇంత ఎక్కువ ఫ్లో అయితే కూడా ఇప్పటివరకు చూడలేదు. ఆ పక్కనే ఒక టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు రెగ్యులర్ గా క్లోజ్ అయిపోతూనే ఉంటుంది, అంటే మూసిపోతూనే ఉంటుంది వాటర్ తోటి. 3 years బ్యాక్ అనుకుంటా మొత్తం మేము ఆ వాటర్లోకి దిగి మరీ తీసాము. ఆ చుట్టుపక్కల దాదాపు 500-600 ఇళ్ళు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకైతే ఇప్పటికే అధికారులు తరలించారు. ఈ ఫ్లో బహుశా ఇంకొక 1 day వరకు ఇలాగే ఉంటుండొచ్చేమోనని సమాచారం ఉంది. ఎందుకంటే జంట జలాశయాల్లో ఎప్పుడైతే ఇన్ఫ్లో తగ్గుతుందో అవుట్ఫ్లో కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. అప్పుడు మాత్రమే ఈ వాటర్ ఇక్కడ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా చాలా దారుణంగా ప్రవహిస్తుంది నీరు. అయితే ఈ ఏరియా మొత్తం బ్రిడ్జ్ అంతా క్లోజ్ చేసేశారు. ట్రాఫిక్ అంతా కూడా వేరే ఏరియాస్కి డైవర్ట్ చేశారు. అసలు ఎప్పుడు క్లోజ్ చేశారు, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అవన్నీ కూడా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఎప్పుడు క్లోజ్ చేశారు, మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏమన్నా ఆఫీసర్స్ తో మాట్లాడారా, అక్కడ ఎప్పుడు గేట్స్ క్లోజ్ చేసే అవకాశం ఉంది, అవన్నీ ఏమన్నా ఐడియా ఉందా సార్, చెప్పండి. నేను ట్రాఫిక్ ఏసీపీ ఈస్ట్ జోన్. దాదాపుగా ఒక 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. దానివల్ల జంట నగరంలో ఉన్న నీరు అందించే జంట జలాశయాలు వాళ్ళ పూర్తి స్థాయి నీటి మట్టం నిండిపోయింది. దానివల్ల వాళ్ళు వాటర్ని మ్యాక్సిమం నిన్న 35,000 క్యూసెక్కులను వదిలిపెట్టారు. దానివల్ల ఏమైపోయింది, ఆ వాటర్ వల్ల మూసీ నదిలోకి రావడం వల్ల వాటరు మ్యాక్సిమం ఓవర్ఫ్లో, అంటే తన స్థాయికి మించి అది వాటర్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తుతము చాదరఘాట్ కాజ్వే దగ్గర ఉన్నాను నేను. ఇది ఒకటి, తర్వాత మూసారాంబాగ్ బ్రిడ్జ్ అది కూడా సేమ్ ఓవర్ఫ్లో అయిపోయింది. కాబట్టి ఇటు అటు బ్యారికేడ్ వేసి ట్రాఫిక్ను మేము అటు సైడ్ వెళ్లకుండా నియంత్రిస్తున్నాం. తర్వాత చాదరఘాట్ అనేది ఒక చాదరఘాట్ చౌరస్తా అనేది ఈ నగరానికి ఒక వారధి లాంటిది. ఈ ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నగరానికి రావాలన్నా మూసీ నది దాటాల్సిందే. దీన్ని మేము క్రమపద్ధతితో మేము ఒక నిర్మాణాత్మకమైన కృషితో ఆలోచనతో ట్రాఫిక్ను మేము డైవర్ట్ చేస్తున్నాం. ప్రయాణికులకు ఎట్టి పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది కలగకుండా మేము ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేయాలనో అన్ని మార్గాలలో ట్రాఫిక్ మేము నియంత్రిస్తున్నాం. తర్వాత మాకు ఈ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. మేము నిన్న సాయంత్రం 6 o'clock నుండి ఈ టైం వరకు మేము నిరంతరంగా మేము ఖచ్చితంగా మా పైన మేము నమ్మకంతో, దృఢ విశ్వాసంతో, సంకల్పంతో మేము ఖచ్చితంగా దీన్ని మేము విజయవంతం చేస్తాం. ప్రయాణికులకు ఎట్టండి ఇబ్బంది కలిగించము. ఈ వాటర్ ఇప్పుడు గంట కొంచెం ఇప్పుడు ఒక 1 feet తగ్గింది. సాయంత్రం వరకు మ్యాక్సిమం తగ్గే అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఆ వాటర్ లెవెల్ని బట్టి మేము ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాం. మేము మా అధికారులతో ఎప్పటికప్పుడు మేము సంప్రదిస్తున్నాం. తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో, ఆ సంబంధిత అందరి అధికారులతో, అన్ని విభాగాల సంయుక్తంతో సమన్వయంతో మేము ప్రయాణం చేస్తున్నాం, మేము పనిచేస్తున్నాం. మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్సు, మా ఏసీపీ, మా కానిస్టేబుల్ స్థాయి అధికారులు, హోంగార్డ్ స్థాయి అధికారులు, తర్వాత ల్యాండ్ ఆర్డరు సిబ్బంది, ఇన్స్పెక్టర్సు, ఏసీపీసు, తర్వాత అందరు అధికారులు సమన్వయ కృషితో మేము ఇది మ్యాక్సిమం దీన్ని విజయవంతం అయ్యే విధంగా మా శాయశక్తుల మేము ప్రయాణం చేస్తున్నాం. దీనివల్ల మాకు ఒకటి ఏమర్థమైందంటే, మనిషి తనని తాను నమ్ముకొని ప్రయాణం చేస్తే ఎలాంటి కష్టం కూడా, కన్నీళ్ళను కూడా మనం అధిగమించొచ్చి మనము విజయ తీరాలకు మనం చేరుకోవచ్చు. మేము ఎప్పటికప్పుడు ఆ వాటర్ బోర్డు కన్సర్న్డ్ హిమాయత్ సాగర్ వాళ్ళ జంట జలాశయాల అధికారులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు సాయంత్రం వరకు 4-5 వరకు మ్యాక్సిమం ఏమైనా తగ్గొచ్చు అనే అవకాశం ఉంటుందని వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మేము ఎట్లా తగ్గుతుంటే అట్లా మేము అది చేస్తాం. వర్షం తగ్గిన వాటర్ తగ్గిన వెంటనే ఆ బ్రిడ్జ్ను కూడా మేము శుభ్రం చేసే బాధ్యత కూడా జిహెచ్ఎంసీ అధికారులతో చేస్తాం. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము
ఖచ్చితంగా మేము వాళ్లకు సౌకర్యాలను మేము కలిగిస్తాం. ఒక 2-3 రోజుల తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండొచ్చా? ఉండొచ్చు, ఎందుకంటే వాటర్ తగ్గిపోయిందంటే శుభ్రం చేస్తాం. ప్రయాణికులకు మేము ఇబ్బంది కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఉండము. ఖచ్చితంగా తయారు కాగానే ఆ వాటర్ అంతా బ్రిడ్జ్ శుభ్రం చేస్తాం, ఈ రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.